వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. డొనాల్డ్ ట్రంప్ 2025లో అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న 20 నిర్ణయాలు మరియు చర్యలపై కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన ప్రముఖ కాలమిస్ట్ మార్క్ థిస్సెన్ ప్రచురించాడు. వాటికి సంబంధించి చూసుకుంటే ఆ 20 అంశాలు ఏంటి అంటే, ఇక్కడ 20 అంశాలు చూసుకుంటే కూడా అవి ట్రంప్కు సంబంధించిన వాళ్ళు దాన్ని ట్రంప్కు సంబంధించి చూసుకుంటే వాళ్ళ సపోర్ట్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని సమర్థిస్తుంటే, కొంతమంది ఎవరైతే ట్రంప్కు సంబంధించిన వాళ్ళు, ట్రంప్ వర్గం కాకుండా వేరే వర్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని విమర్శిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆ 20 అంశాలు ఏందో ఒకసారి చూసుకుంటే, ఇరాన్ అణు సామర్థ్యంపై దెబ్బ, ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య. రెండోది చూసుకుంటే గాజా శాంతి ఒప్పందం, మధ్య ప్రాచ్యాత్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు దౌత్యపరమైన ఒప్పందం. మూడోది చూసుకుంటే భారీ వాణిజ్య పన్నులు, టారిఫ్లు, చైనా మరియు యూరోప్ దేశాల నుండి వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు విధించి అమెరికా ఆదాయాన్ని పెంచడం. ఇక్కడైతే ఈ డిసిషన్ అయితే అమెరికా ఆదాయాన్ని పెంచే విధంగా అయితే కనిపిస్తుంది. నాలుగోది చూసుకుంటే నగరాల్లో నేషనల్ గార్డ్స్, అంతర్గత భద్రత మరియు నేరాల నియంత్రణ కోసం ప్రధాన నగరాల్లో సైనిక బలగాల మోహరింపు. ఐదోది చూసుకుంటే సామూహిక బహిష్కరణలు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వేలాది మందిని దేశం నుండి పంపించే ప్రక్రియ ప్రారంభం. ఆరోజు చూసుకుంటే డ్రగ్ కట్టెల్స్పై సైనిక చర్య, మారక ద్రవ్యాల రవాణా చేసే బోట్లను సముద్రంలోనే పేల్చివేయాలనే ఆదేశాలు. ఏడోది చూసుకుంటే సంక్షేమ పథకాల్లో కోత, ఫుడ్ స్టాంప్ వంటి పేదల సహాయక పథకాలను నిధులు తగ్గించడం. ఎనిమిదోది చూసుకుంటే ధనవంతులకు పన్ను రాయితీలు, కార్పొరేట్ సంస్థలకు మరియు సంపన్నులకు పన్ను భారం తగ్గించే ఆర్థిక విధానం. తొమ్మిదోది చూసుకుంటే విద్యాశాఖ ప్రక్షాళన, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అధికారులను తగ్గించి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. పదోది చూసుకుంటే బ్యూరోక్రసీ ప్రక్షాళన, ప్రభుత్వ యంత్రాంగంలో వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగింపు మరియు పునర్వ్యవస్థీకరణ. 11వ చూసుకుంటే ప్రభుత్వ షట్డౌన్, బడ్జెట్ ఆమోదం విషయంలో ఏర్పడిన విభేదాల వల్ల 43 రోజుల పాటు ప్రభుత్వం కార్యకలాపాలు నిలిపివేత. 12వ చూసుకుంటే డిఓజీ విభాగం ఏర్పాటు, ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ప్రారంభించి ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. 13 చూసుకుంటే యుఎస్ఏఐడి విలీనం, అంతర్జాతీయ సహాయం అందించే యుఎస్ఏఐడిని స్టేట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి నిధుల నియంత్రణ. 14 చూసుకుంటే ఆరోగ్య పథకాలపై ప్రభావం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగంలో భారీగా సిబ్బంది తగ్గింపు. 15 చూసుకుంటే న్యాయపరమైన చర్యలు, గతంలో తనపై దర్యాప్తు చేసిన జేమ్స్ కోమీ వంటి అధికారులపై విచారణకు ఆదేశం. 16 చూసుకుంటే కన్జర్వేటివ్ న్యాయమూర్తులు, అంటే సుప్రీంకోర్టు మరియు ఇతర కోర్టుల్లో తన భావజాలం ఉన్న న్యాయమూర్తుల నియామకం. 17 చూసుకుంటే ఏజెన్సీల పేర్లు మార్పు, ప్రభుత్వ విభాగాల పేర్లు మార్చి తన మార్పు చూపించడం. 18 చూసుకుంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు భారీ బడ్జెట్ బిల్లును పెట్టే యత్నం. ఇక్కడ చూసుకుంటే 19 సరిహద్దు గోడ మరియు భద్రత, మెక్సికో సరిహద్దులో గస్తీని మరియు గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయడం. 20 చూసుకుంటే నోబెల్ శాంతి బహుమతి చర్చ, గాజా ఒప్పందం వల్ల ట్రంప్కు నోబెల్ ఇవ్వాలనే ప్రతిపాదన రావడం ఇది అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇవి వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఆధారంగా రూపొందించబడినవి. వీటిని ట్రంప్ మద్దతుదారులు అద్భుత విజయాలుగా అభివర్ణిస్తుండగా, విమర్శకులు మాత్రం వీటిని ప్రజాస్వామ్యానికి సవాలుగా పరిగణిస్తున్నారు.